పాత్రురాలను తండ్రి. ప్రభా ఎన్నికలేని మరవా నాకు ఈ గొప్ప అవకాశాన్ని ధన్యతను మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నీ బిడ్డలకు మరి బోధించేంత ప్రభా జ్ఞానం మరి ప్రభా లేదు నాయనా తండ్రి. మీరే నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ పరిపూర్ణ జ్ఞానంతో మీ యొక్క ఆత్మతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయనా. పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దయల దేవా కనికరించండి. ప్రతి బలహీనతను మీరే ప్రభా తీసివేయండి. నూతన శక్తితో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను దేవా. మీకెంతో స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు నాయన. ఆన్లైన్లో మరి ఎవరైతే మరి వింటున్నారో బిడ్డలందరినీ బట్టి మీకు ఎంతో స్తోత్రాలు. ఎంతో మరి భయభక్తులతో శ్రద్ధతో నీ మాటలు వినగలుగుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆత్మ ప్రాణ శరీరంలో మీ స్వాధీనంలో ఉంచుకొనండి నాయన. మరి ఇంకా ఎంతమంది మరి మా తండ్రి నీ మందిరానికి రాక మరి ప్రభా మరి ఆన్లైన్లో కూడా వినకుండా మరి మర్చిన వారై నేను నిర్లక్ష్యంతో ఉంటున్నారు. అలాంటి వారందరితో కూడా మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. మీరే కనికరించండి. స్త్రీల కూడికను ప్రతి ఒక్కరూ నాయన సద్వినియోగం చేసుకోవడానికి మీరే సహాయపడండి నాయన. చివరి దినాల్లో ఉంటున్నాం నాయన. మీరే మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి ప్రభా. మరి నీ యొక్క పోలికలోనికి మమ్మల్ని మార్చండి నేను. నీ మనస్సు మాకు దయచేయండి ప్రభా. కనుకరించమని ఆయన సంపూర్ణంగా ఆయన మమ్మల్ని అందరినీ మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ నాయన మీరే మాకు అది అంతమై ఉండి సింహాసనాసీనుడు ఉండి నడిపించమని ప్రభా. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని మా హృదయాలను ఎరిగిన దేవుడు మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ దేవా నీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ నాయన ఈ మైక్ సిస్టమ్ అంతటిని కూడా తండ్రి మీరే మరి స్వాధీనంలో ఉంచుకోనండి. ఏ ఆటంకం లేకుండా నాయన మీరే సహాయపడిన సాతాను క్రియలన్నింటినీ కూడా మీరు లయం చేయండి నాయన. సహోదరుని కూడా మీరే దీవించి ఆశీర్వదించి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మనం వాక్య ధ్యానం కొరకై మొదటి రాజుల గ్రంథం మొదటి సమూయేలు 9వ అధ్యాయం మొట్టమొదట సామెతల గ్రంథం తీయండి. సామెతల్లో ఒక ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఏడవ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుదాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. తర్వాత మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 24 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20:16 వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు
కడపటి వారగుదురు. మొదటివారు కడపటి వారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు. కాబట్టి ఈ భాగాలన్నింటిలో కూడా ఇక్కడ ప్రసంగిలో కార్యారంభం కంటే కార్యాంతము మేలు. మనం రక్షణ పొందిన దినాల్లో మరి ఎంతో ఆసక్తిగా, ఎంతో దేవుని ప్రేమించడం, దేవుని మందిరాన్ని ప్రేమించడం, ఎంతగానో దేవుని పరిచర్య చేయడం, ఎంతో ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉంటాం. రాను రాను చాలా దిగజారిపోతాం. దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ఇంకా ఎంతో అభివృద్ధి పొందవలసిన దానికి బదులు ఎంతగా అన్ని విషయాల్లో కూడా ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం, దేవుని మందిరానికి రావడం విషయంలో, సువార్త చెప్పే విషయంలో, ప్రతి విషయంలో కూడా ఎంతగానో దిగజారిపోతూ వస్తామన్నమాట. అది ప్రతి ఒక్కరి జీవితంలో అది మామూలే. కాబట్టి మరి దేవుని వాక్యం అయితే ఏం చెప్తుంది? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కాబట్టి ప్రారంభంలో ఉండేది కాదు ప్రాముఖ్యమైనది, కార్యాంతము చివరి దశలో, చివరి దినాల్లో అప్పుడు మనము మరి ఎంతో మరి బలంగా దేవునికి ఉపయోగకరమైన వారంగా, మరి దేవుని ప్రేమించే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. కాబట్టి మొదట మరి దేవుని సరిగా ప్రేమించిన వారు చివరి దినాల్లో మంచిగా దేవునికి నమ్మకంగా జీవిస్తూ భయభక్తులు కలిగి జీవించవచ్చు. అయితే మరి మొదట మంచిగా ఉన్నవాళ్ళు చివరి దినాల్లో మరి చల్లారిపోయిన పరిస్థితి, వెనకబడిన పరిస్థితి రావచ్చు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం మరి కడపటి వారము మొదటివారుగా ఉండేటట్లుగా, మొదటివారుగానే ఉండేటట్లుగా మన జీవితాన్ని ఆ విధంగా కాపాడుకోవాలన్నమాట. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. కాబట్టి అంతం వరకు మనం సహించేవారంగా ఉండాలి. కాబట్టి చాలామంది మరి దినాల్లో కొంతమంది పూర్తిగా లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఎంతో మరి దేవుని కార్యాలు జరిగిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ మరి అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నవారు, అలాంటి వారు కూడా కొంతమంది మరి దేవునికి దూరం అయిపోయి ఆయా పరిస్థితులు బట్టి సంఘాల్లో మరి గొడవలు జరిగినప్పుడు కానీ, లేక ఇంకా ఏదన్నా మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఆ విధంగా ఏదేదో కారణాల చేత మందిరాన్ని వదిలిపెట్టి మరి లోకంలో కలిసిపోయిన వారుగా ఉంటున్నారు. కాబట్టి కొంతమంది మరి చల్లారిన పరిస్థితి, మొదట ఉన్న ఉద్యమం లేకుండా ఆ విధంగా ఉంటారనమాట. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదివే, దేవుని వాక్యాన్ని వినే మనము మరి వాక్య ప్రకారంగా, మరి వాక్యం ఏం చెప్తుందో అదే ప్రకారంగా మనం నడుచుకోవడానికి మరి ప్రయాసపడాలా, ప్రయత్నం చేయాలా. మరి చల్లారిపోయే పరిస్థితులు రాకుండా మనం జాగ్రత్త పడాలా. మరి ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం తక్కువైందని తెలిసిపోతుందో మరి వెంటనే దేవుని యొక్క మరి శక్తిని కోరుకోవాలి, దేవుని కృపను కోరుకోవాలా. అట్లా వాక్యము మరి చదవడము మరి తగ్గిపోయింది అనుకోండి, వెంటనే పురుకొల్పు తెచ్చుకోవాలి. దేవుని కృపను అడుక్కొని మరి తిరిగి వాక్యము మరి ధ్యానించేదానికి, వాక్యం చదివేదానికి, మరి ఆ విధంగా వాక్యం వినేదానికి మనం ఆసక్తిని పొందేవారంగా ఉండాలన్నమాట. కాబట్టి మరి మన పితరులు కొంతమంది ఆ విధంగా చూసినట్టయితే మొదట ఎంతో మరి దేవునికి నమ్మకంగా జీవిస్తూ, దేవునికి ప్రియులుగా ఉంటూ, ఎంతో తగ్గించుకున్నవారుగా ఉంటూ, ఆ విధంగా చివరి దినాలకు వచ్చేసరికి ఎంతగానో మరి దేవునికి దూరమైనట్లుగా మనం చూస్తాం. మరి మొదటి సమయాలు 9వ అధ్యాయంలో ఇక్కడ సౌలుని గురించి మనం చదువుదాం. మొదటి సమయాలు 9వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరేరుకు జననమైన అబీయేలు కుమారుడు కీషు
అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పాను. 4వ వచనం కూడా చదువుదామండి. అతడు పోయి ఎఫ్రాయిం మన్యం తిరిగి షాలిషా దేశం సంచరింపగా అవి కనబడలేదు. సరే, ఇప్పుడు ఈ సౌలు మరి ఎలాంటి వాడో ఇక్కడ వ్రాయబడింది. సౌలు మరి సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేల్లో అతని వంటి సుందరుడు ఒకడు కూడా లేడని వ్రాయబడుతుంది. తర్వాత భుజాలు మొదలుకొని మరి పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి సౌలు ఎంతో సుందరమైన వాడు, మరి ఎంతో సౌందర్యం గలవాడు. అయితే మరి అదే సమయంలో విధేయత కలిగిన వాడుగా, తర్వాత ఎంతో తగ్గింపు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా మరి విధేయత అని చెప్పవచ్చు. మరి ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు? గార్ధబాలు పోయినాయి, వెతకమని చెప్తున్నాడు. గార్ధబాలు కనబడడం లేదు, వెతకమంటున్నాడు. ఇప్పుడు సౌలు ఏమనొచ్చు? ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, మరి నన్ను ఎందుకు వెళ్ళమంటావు డాడీ? మరి గార్ధబాలు ఎతికేకి నేను వెళ్ళాలా? ఏదో ఒంటెలో గుర్రాలంటే సరే, గార్ధబాలు ఎతకడానికి నన్ను మమ్మంటావని ఈ దినాల్లో అయితే అట్లాగే మాట్లాడతారు కదా. కానీ సౌలు మారు మాట మాట్లాడకుండా మరి వెళ్తున్నాడు అన్నమాట. తర్వాత మరి తగ్గింపు జీవితం కూడా ఉంది, విధేయత ఉంది, తగ్గింపు జీవితం. గార్ధబాలు మరి వెతకడం అంటే అది ఎంతో మరి అది సామాన్యమైన విషయం. తగ్గింపు కలిగిన వాడు కాబట్టి మరి వెతకడానికి వెళ్తున్నాడు అనమాట. కాబట్టి సౌలులో మరి మంచి సుగుణాలు మనము చూస్తున్నాం. తర్వాత షాలిషా దేశానికి వెళ్ళినాడు. తర్వాత మరి 4వ వచనం చివరిలో బెన్యామీనుల దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. తర్వాత 5వ వచనంలో సూపు దేశంలోకి వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళదాం రమ్ము, గార్ధములను కొరకు చిందింపగా నా తండ్రి మన కొరకు విచారించునేమో అని సౌలు తన పనివానితో అనగా. కాబట్టి ఎక్కడెక్కడ మరి చూడాలి, అన్ని చోట్ల వెతికినారు, దొరకలేదు. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు పనివానితో, ఇంకా మనం వెళ్ళిపోదాము, మా తండ్రి నా కోసం ఎదురు చూస్తుంటాడు అని చెప్పి. అయితే పనివాడు ఏం చెప్పినాడు? 6వ వచనంలో, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుడు. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని వద్దకు వెళదాం రండి అని చెప్పిన. అందుకు సౌలు, మనం వెళ్ళిన ఆ మనిషికి ఏమి తీసుకొని పోవదము? మన సామాగ్రిలో ఉండి భోజన పదార్థములు పోయినవి, ఆ దైవజనుడికి బహుమానం తీసుకుని పట్టు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమీ ఉన్నదని అడుగగా. కాబట్టి మరి పనివాడు దైవజనుడు ఉన్నాడు, దైవజనుడి దగ్గరికి వెళ్తే మనకు మరి దైవజనుడు ప్రార్థించి మనకు గార్ధబాలు ఎక్కడున్నాయో చెప్పగలడు అని చెప్పినప్పుడు మరి ఆ పనివాని మాట కూడా వింటున్నాడు. చూడండి, నీకెందుకులే, దైవజనుడు ఎక్కడున్నాడేమో, ఆ దైవజనుడు చెప్తాడో లేదో, మనం వెళ్ళిపోదాం అని మరి అడ్డం మాట్లాడడం లేదు. పనివాడు చెప్పినా కూడా, పనివాడు చెప్పిన మాట కూడా మరి వింటున్నాడు. కాబట్టి ఎంత విధేయత, ఎంత తగ్గింపు సౌలులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంత మాత్రం కాదు, మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది అని అడుగుతున్నాం. అంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వట్టి చేతులతో వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా అక్కడ మరి సౌలు మరి నేర్చుకున్నవాడుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి దైవజనులు మరి దేవుని సేవకులు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఈ యొక్క మరి సౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది, వట్టి చేతులతో మరి వెళ్ళకూడదు. దైవజనులకు
మరి అన్న జీవితం కూడా మనకు తెలుసు కదా. అన్న కుమారుని మరి మ్రొక్కుకొని మందిరంలో వదలడానికి వచ్చినప్పుడు ఆమె మరి ఏమేమి తీసుకొచ్చింది చూడండి. మొదటి అధ్యాయం 25వ వచనం. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలియా యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను కోడెను అంటే 24వ వచనం చదువుదాం. 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరానికి వచ్చాను. వారు కోడెను వధించి పిల్లవాడిని ఏలియా వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను. కాబట్టి మరి 3 కోడెలు తీసుకొస్తుంది, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని. కాబట్టి వట్టి చేతులతో దేవుని మందిరానికి రావడం లేదనమాట. దైవజన్ దగ్గరికి, యాజకుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె మరి అవన్నీ కూడా తీసుకొని వస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా మరి సౌలు మరి దైవజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఒట్టి చేతులతో ఎట్టా వెళ్తాము, మరి ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నిట్లో కూడా మరి సౌలు ఎంతో మరి తగ్గింపు గలవాడు, మరి ఎంతో గ్రహింపు కలిగిన వాడుగా, ఎంతో విధేయత కలిగిన వాడుగా మనము చూస్తున్నాం. తర్వాత సమూయేలు ద్వారా దేవుడు సౌలును తగ్గింపు చూసి, ఆ విధేయత చూసి దేవుడు రాజుగా అభిషేకము చేస్తున్నాడు అన్నమాట. 10వ అధ్యాయం మొదటి వచనం. 10 మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైల బుడ్డెత్తి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించినాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. కాబట్టి మరి దేవుడు సౌలును చూసినాడు. మంచి మనసు గలవాడు, విధేయత గలవాడు, తగ్గింపు గలవాడు. కాబట్టి దేవుడు మరి సౌలును రాజుగా చేయదలిచినాడు అనమాట. రాజుగా చేయదలిసి సమూయేలు ప్రవక్తకు మరి సౌలును అభిషేకం చేయమన్నప్పుడు సౌలు గార్దబాలు మరి కొరకు విచారించడానికి సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు మరి సౌలును అభిషేకం చేస్తున్నాడు అనమాట. తల మీద నూనె పూసి అభిషేకించినాడు. కాబట్టి ఆ విధంగా మరి రాజుగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, సౌలు మరి ఒక ధనవంతుడే, కీషు కుమారుడు. అయితే మరి రాజ కుటుంబంలో జన్మించినవాడు కాదు. అయినప్పటికీ దేవుడు సౌలును రాజుగా చేస్తున్నాడు అనమాట. అయితే మరి రాజుగా అయినానని అందరికీ ఫోన్లు చేసి ప్రచారం చేసుకోవడం లేదు. ఎవరికి కూడా మరి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు నన్ను రాజుగా చేస్తున్నాడని మరి ఆ విధంగా మరి చాటింపు వేయడం లేదు. మరి చాలామంది మనం అంతే, ఏదైనా మంచి జరిగితే మరి ఒక ఉద్యోగం వచ్చినా, ఒక పెళ్ళి మరి ఏర్పాటైనా, ఇంకా ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు వెంటనే అందరికీ చెప్పేస్తాం అన్నమాట. కానీ సౌలు ఆ విధంగా మరి ఎంతో మరుగ్గా పెట్టుకుంటున్నాడు. ఇక్కడ నా పినతండ్రి అడుగుతున్నాడు అన్నమాట. 14వ వచనంలో 10-14 అందరం కలిసి చదువుదాం. ఇక్కడ పినతండ్రి అడుగుతున్నాడు, సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళావు కదా, మరి సమూయేలు ఏం చెప్పినాడు, దాన్ని నాకు కానీ అయినా కూడా తన సొంత పినతండ్రి అయినప్పటికి కూడా మరి దేవుడు నన్ను రాజుగా చేసినాడు, అభిషేకించినాడు అని ఏమాత్రం కూడా చెప్పడం లేదన్నమాట. ఏం చెప్తున్నాడు, గార్ధబములు దొరికినవని చెప్పినాడు, అంతే. చూడండి, కాబట్టి అంత రాజుగా చేయబడినప్పటికి కూడా ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడిన, బెన్యామీను గోత్రం వారి ఇంటి కూటముల ప్రకారం సమకూర బద్రి ఇంటి కూటం ఏర్పడిన. 22వ వచనం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సిన్నదా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. వారు పరిగెత్తిపోయి
అక్కడి నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడొకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవేగునుగా కని కేకలు వేసిరి. కాబట్టి రాజుగా అందరికీ మరి బయలుపరచడానికి మరి అందరిని సమకూరిస్తే ఈ సౌలు ఏం చేస్తున్నాడు? సామాన్లో దాగున్నాడంట. రాజుగా కావడము మరి కనపరుచుకోవడము ఇష్టం లేదు. కాబట్టి మరి వెంటనే యెహోవా అయితే విచారణ చేసినప్పుడు మరి యెహోవా ఆ విధంగా సామానులు దాగున్నాడని బయలుపరిచినాడు. కాబట్టి ఆ రీతిగా మరి సౌలును రాజుగా మరి అందరికీ మరి తెలియపరచడం జరిగింది. తర్వాత ఇంకొక మాట 27వ వచనంలో 26, 27 చదువుదాం. సౌలును గిబెయలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. చూసారా, ఇక్కడ కొంతమంది మరి సౌలు వెంట శూరులు దేవుని చేత ప్రేరేపణ పొందినవారు సౌలు వెంట వెళ్ళినారు. కానీ ఇంకా కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సౌలుడు నిర్లక్ష్యం చేస్తాడు. ఈ మనుషుడు ఏ పాటవాడు మనల్ని ఏల్తాడా అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అన్నమాట. అయినా కూడా ఆ మాటలు మరి వినబడినట్లు చెవిటి వాళ్ళలాగా వాటిని లెక్క చేయడం లేదనమాట. కానుకలు కూడా తీసుకురాలేదన్నమాట. మరి ఎంత నిర్లక్ష్యంగా సౌలును మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా సౌలు మరి వాళ్ళను రాజుకు అధికారం ఉంది కదా, వాళ్ళని ఏమైనా చేయొచ్చు. కానీ మరి చెవిటివాడైనట్టుగా మాటలు వినబడినట్లుగా వాటిని త్రోసిపుచ్చుతున్నాడు. కాబట్టి మరి మన జీవితాల్లో కూడా ఎన్నో మరి ఇలాంటి సందర్భాలు వస్తాయి. మనల్ని మరి దూషిస్తారు, మరి అవమానకరంగా మాట్లాడతారు, అబద్ధంగా అన్యాయంగా మనల్ని మాట్లాడతారు. అయితే మనం కూడా ఇలాంటి చెవులు లేనట్లుగా దుమ్మైతే ఎట్లా దులుపుకొని పోతామో అట్లా వాటిని మనం లెక్క చేయకుండా ఇతరుల మాటలు, గాయపరిచే మాటలు అవన్నీ దేవునికి అప్పగించి మరి మన పక్షంగా దేవుడే మరి సమస్త బాధ, అవమానము, నిందలు, దూషణలు, గాయములు అన్నీ ఆయన పొందినాడు. కాబట్టి మనం మరి మనల్ని మరి ఏ విధంగా మనల్ని బాధ పెట్టినా కూడా అంతా కూడా దేవుణ్ణి బాధ పెట్టినట్టే, ఆయన్ను గాయపరిచినట్టే కదా. అది హగ్గయిలో జకర్యాలు అనుకుంటా, మిమ్మల్ని ముట్టినవాడు నాకు అనుగ్రుడు ముట్టినవాడితో సమానం అంటాడు కదా. చూడండి జకర్యా 2వ అధ్యాయం, జకర్యా 2:8 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనవలసినదని మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపినాడు. కాబట్టి మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును తన కనుగుడ్డును ముట్టినవాడు. కాబట్టి మనల్ని ఎవరు ఏం మాట్లాడినా మరి ప్రభువును అన్నట్లే, మనల్ని గాయపరిస్తే ప్రభువును గాయపరిచినట్టే. అందుకే సౌలు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో సౌలుతో ఏమంటాడు ప్రభు? యేసు ప్రభు ఏమన్నాడు? సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? యేసు ప్రభుని హింసించినాడా సౌలు? ఎవరు హింసించినాడు? ఎవరు హింసించినాడు? దేవుని పిల్లలను, దేవుని ప్రజలను హింసించినాడు, వాళ్ళని చెరసాల్లో వేసినాడు, బంధించినాడు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? కాబట్టి మనల్ని హింసిస్తే, మనల్ని గాయపరిస్తే, మనల్ని అవమానపరిస్తే
ప్రభువును హింసించినట్లే. అది తెలిస్తే మరి ఎవరు కూడా అట్లా హింసించరు, గాయపరచరు, అవమానపరచరు. అయ్యో నేను ఇట్లా వాళ్ళని ఇట్లా అంటే మరి ప్రభువుని అన్నట్లు కదా అనే గ్రహింపు ఉంటే మాట్లాడతారు, అట్లా అవమానపరచరు, గాయపరచరు. కాబట్టి మరి మనము ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు మనము మరి దాన్ని ఓర్చుకునే శక్తి కలిగిన వారంగా ఉండాలి, భరించే శక్తి కలిగిన వారంగా ఉండాలి. మన ప్రభువు ఆయన మానవుడిగా పుట్టే మరి ఆ బాధ అంతా అనుభవించినాడు. దేవుడుగా దిగిరాలే, దేవదూతగా రాలే, మరి మనలాంటి రక్త మాంసములతోనే పుట్టినాడు. మరి అదే శరీరంతో శిలువ మరణాన్ని పొందినాడు. ఆయనకు కూడా ఆకలి ఉంది, నిద్ర ఉంది, నొప్పి ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం ఎట్లా ఉంటామో మరి ఆ ప్రభు కూడా అదే పరిస్థితి. అయినా కూడా ఓర్చుకున్నాడు, భరించినాడు, సహించినాడు. ఎందుకొరకు? మన కోసం. మనల్ని అగ్నిగుండంలో కాల్చకూడదు, యుగయుగాల అగ్నిలో వేయకూడదు. మనం మరి ఆ శిక్షను తప్పించుకొని దేవుని రాజ్యంలో సదాకాలము దేవునితో కలిసి నివాసం చేయాలని దేవుని యొక్క ఆశ అన్నమాట. అందుకొరకు మన కోసము ఆయన భరించినాడు. ఆ శిలువ మరణం ఎంత భయంకరమైనది, ఎంత వేదనకరమైనది. అలాంటి మరణాన్ని మరి ప్రభువు పొందినాడు అన్నమాట. కాబట్టి మనము చిన్న చిన్న వాటికి భయపడకూడదు. మరి చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12:4 మీరు పాపంతో పోరాటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. తర్వాత 3వ వచనం, మీరు అలసట పడక మీ ప్రాణులు విసుకకు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ప్రభువును తలంచుకోవాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నేను ఇంత చిన్నదానికే ఎంత బాధపడుతున్నానేమని, నా ప్రభు నా కోసం ఎంత శ్రమ పడినాడు, ఎంత బాధ అనుభవించినాడు, మరణాన్నే పొందినాడే అని మనము ఆ మరణాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటామో మనకు ఇదెంత బాధ అనిపించదు. నేను స్పైన్ ప్రాబ్లంతో హాస్పిటల్ అడ్మిట్లో ఉన్నప్పుడు భయంకరమైన బాధ, ఒక ఒక సైడు తిరగడానికే రాదు. ఈ సైడు తిరగవచ్చు కానీ ఎల్లెలుకలా పండుకోవచ్చు, మరి పట్టేసినట్టు అవుతుంది అనమాట ఈ పక్క తిరగడానికి. తర్వాత కాళ్ళు నా సొంతగా చాపలేను, ముడసలేను, అంత భయంకరమైన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో నేను ఊహించుకున్న, ఏంటి ప్రభా ఇంత ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు ఇంకా పెట్టినావు, ఇంకా ఎందుకు నన్ను స్వస్థపరచలేదు, మరి ఇంకా ఎంతకాలం నేను ఈ బాధ అనుభవించాలా, అట్లంతా కూడా మరి అనుకుంటున్నప్పుడు మరి యేసు ప్రభు మరణము మరి గుర్తుకొచ్చిందనమాట. మరి అప్పుడు ప్రభు నా కొరకు ఇంత యేసు ప్రభు మరి ఆయన ముఖంలో కూడా గాయమే, చంపలతో చారచేతులతో చంప మీద గుద్దినప్పుడు అంతా వాసిపోయి, మరి ఉమ్మి వేసినప్పుడు అసహ్యంగా ఆ ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, ఆ రైళ్ళతో కొట్టేప్పుడు ఆ రక్తం అంతా కారి ముఖం కూడా ఎంత వికార స్వరూపం అయిపోయింది. మరి నా ముఖం బాగుంది, కాళ్ళు చేతున్నాడు, వీపు కొంచెం నొప్పులు ఉన్నాయి, కానీ ముఖం అంతా బాగుంది. నాకు అప్పుడు అనిపించింది, అయ్యో యేసు ప్రభు మరణంలో నేను పావు భాగం కూడా పొందడం లేదు, ప్రభువా క్షమించిన ఆయన అని చెప్పి ప్రభువును క్షమించి మళ్ళీ స్తుతించిన అనమాట. చూడండి, మనం ఆయన పొందిన బాధల్లో ఏమాత్రం కూడా ఎక్కువ పొందడం లే, ఎంతో స్వల్పము. కాబట్టి మనం ఎప్పుడు కూడా అయ్యో ఇంత శ్రమ ఎట్ట భరించాలి,
మరి ఇంత మాట అనేది నన్ను ఇంత అవమానపరిచిన అట్లా అంతా మనం బాధపడాల్సిన పని లేదు. మన ప్రభువు అన్నీ భరించినాడు కాబట్టి మనము మరి ఆయన్ను పోలి నడుచుకోవాలా. ఆయన మనస్సు మనము కలిగిన వారంగా ఉండాలన్నమాట. అది నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ సౌలు మరి ఆ విధంగా మరి చెవిటి వాడైనట్టు వాళ్ళ మాటలు ఏమి లెక్క చేయలేదన్నమాట, పట్టించుకోలేదు. తర్వాత ఇంకా రాను రాను సౌలు పరిస్థితి ఎంత దిగజారే పరిస్థితి వచ్చేసింది అనమాట. ప్రారంభంలో ఎట్టున్నాడో ఎంతో విధేయుడుగా, ఎంతో తగ్గింపు గలవాడుగా, ఎంతో మరి మంచివాడుగా ఉండి, అయితే మరి 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి ఎంతో మరి అవిధేయుడుగా ప్రవర్తించినట్టు, నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, ఆ మంచితనం అంతా కూడా అంత బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనమాట. ఇప్పుడు సమూయేలు ఏం చెప్పినాడు సౌలుకి 10వ అధ్యాయంలో చూడండి. 10వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువు. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. ఎంత క్లియర్గా చెప్తున్నాడు సమూయేలు. 7 దినముల వరకు నువ్వు అక్కడ ఉండాలి, వేచి ఉండాల. నేను వచ్చిన తర్వాత సమాధాన బలులు మరి అన్నీ కూడా అర్పిస్తాము అని చెప్తున్నాడు. ఎంతో క్లియర్గా చెప్పినాడు. అయితే ఇక్కడ 13వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మరి ఫిలిస్తీయులు యుద్ధానికి దిగినారు. మిడతల సైన్యంలాగా వాళ్ళు దిగినారు అనమాట. చూడండి 5వ వచనం 13:5. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్ర బరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహం సమకూర్చుకు వచ్చిరి. వీరు బయలుదేరి బేతావైన తూర్పు దగ్గర మిక్మసులో దిగిరి. కాబట్టి ఆ విధంగా విస్తారమైన జనం వచ్చేసరికి ఇంకా ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా భయపడి కొందరు పారిపోయినారు, కొంతమంది గుహల్లో దాక్కున్నారు. మరి ఆ విధంగా అయ్యేసరికి సౌలు మరి ఏం చేస్తున్నాడు, జనులందరూ 7వ వచనం ఎబ్రేయులు యొర్దాను దాటి గాదు దేశం గిలాదునకు వెళ్ళిపోయిరి. కానీ సౌలు ఇంకనూ గిల్గాల్ నుండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించరు. కాబట్టి మరి సౌలు దగ్గర ఉన్న జనులు కూడా ఎట్లున్నారంట, భయపడుతున్నారు. తర్వాత 8వ వచనం సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోటయు జనులు తన ఎదురుని చెదిరిపోవట చూచి దహన బలులను సమాధాన బలి నా ఎదుగు తీసుకుని రండి అని చెప్పి దహన బలి అర్పించెను. కాబట్టి జనులంతా పారిపోవడము, మరి 7 దినాలు ఆగినాడు, సమూయేలు రాలేదు. మరి అన్నీ చూసుకొని మరి తన దగ్గర ఉండే జనులు భయపడ్డము, మరి జనులంతా చెదిరిపోవడము, ఇవన్నీ చూసుకొని ఇంకా దహన బలి అన్నీ అర్పిస్తే మరి దేవుడు మరి విజయం ఇస్తాడేమని చెప్పి వెంటనే సమూయేలు రాకముందే సమూయేలు చెప్పినాడు. ఏం చెప్పినాడు, 7 దినములు ఆగు, నేను వచ్చిన తర్వాత బలి అర్పిద్దాము. అయినా కూడా మరి సౌలు తొందరపడినాడు, భయపడినాడు. ప్రజలంతా వెళ్ళిపోయినారు. తన దగ్గర ఉండే జనులు కూడా మరి భయపడుతూ ఉన్నారు. ఇంకా సౌలు భయపడినాడు అనమాట. భయపడి వెంటనే బలి అర్పించేసినాడు. దహన బలి అర్పించి చాలించిన వెంటనే 10వ వచనం అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. చూసారా, వెంటనే వచ్చినాడు దహన బలి అర్పించిన వెంటనే. అంటే సమూయేలు సౌలును పరీక్షించేదానికి కొంత ఆలస్యంగా వచ్చినాడు అనమాట. కొంత ఆలస్యం అంతే. దహన బలి అర్పించి వెంటనే వచ్చేసినాడు. చూడండి, మరి సమూయేలును పరీక్షించేకి దేవుడు పరీక్ష పెట్టినాడు అనమాట.
కాబట్టి వెంటనే సమూయేలు నువ్వెందుకు మరి ఆ విధంగా చేసిన 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడనే యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచిండెను, అయితే నీ రాజ్యం నిలువదు. చూసారు ఎంత త్వరగా మరి సౌలు తప్పిపోతున్నాడు అన్నమాట. మరి సమూయేలు చెప్పినట్లే వినలేకపోయినాడు, ఉండలేకపోయినాడు, ఓపికగా ఉండలేకపోయినాడు. మరి అంతవరకు కార్యారంభం ఎంతో బాగుంది. అయితే మరి దినాలు గడిచే కొద్దీ ఎంతో దిగజారిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మరి ఆజ్ఞను, యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మరి తృణీకరించినాడు, దాన్ని ధిక్కరించి మరి బలి అర్పించేసినాడు అన్నమాట. కాబట్టి దేవుడు సదాకాలము రాజ్యాన్ని స్థిరపరచాలని అనుకున్నాడు, కానీ ఆ విధంగా ఆజ్ఞను తప్పిపోయినాడు. కాబట్టి మరి 14వ వచనంలో యెహోవా తన చిత్తానుసారమైన మనసులో కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. కాబట్టి నువ్వు ఆజ్ఞ అనుసరించలేదు కాబట్టి మరి నీ స్థానంలో దేవుడు ఇంకొక వ్యక్తిని, దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని నియమిస్తాడు అని చెప్పి సమూయేలు మరి సౌలుతో చెప్తున్నాడు. తర్వాత 15వ అధ్యాయంలో రెండవసారి మళ్ళీ ఇంకొక పరీక్ష పెట్టినాడు. అప్పుడైనా మరి నిలుస్తాడా లేదని చెప్పి 15లో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, 15 మొదటి వచనం చదవండమ్మా. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నా జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిర్రు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతం చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వంటలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులకు నిర్మూలము చేయమని చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా ఎంతో క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. మరి అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకు విరోధంగా లేచినారు. వాళ్ళు మరి ఎంతో మరి ఇశ్రాయేలును అవమానపరిచినారు. కాబట్టి వాళ్ళను సమూల నాశనం చేయాల. పురుషులు కాదు, స్త్రీలు కాదు, పిల్లలు కాదు, బాలురు కాదు, పసి పిల్లలను కూడా మరి ఎద్దులు, గొర్రెలు, పశువులు అన్నిటి మొత్తం సమూల నాశనం ఇంకా ఊడ్చేసినట్టు అంత వివరంగా చెప్తే కూడా సౌలు ఏం చేస్తున్నాడు, జనుల మాట విని కొన్ని క్రొవ్విన పశువులను తీసి పెడుతున్నాడు పక్కకి, వాటిని చంపకుండా. తర్వాత రాజును కూడా, అమాలేకుల రాజును ప్రాణంతోనే పక్కన ఉంచేసినాడు. దానికి కారణం చెప్తున్నాడు చూడండి, 9వ వచనం 15:9. సౌలును జనులు కూడి అగగును, గొర్రెల్లోనూ ఎడ్లలోనూ, క్రొవ్విన గొర్రెపిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. చూడండి, రెండవసారి కూడా మరి ఎక్కడ దేవుని ఆజ్ఞ మరి పాటిస్తున్నాడు. దేవుని ఆజ్ఞను మరి ధిక్కరించి దేవుని ఆజ్ఞను ఏమాత్రం కూడా నెరవేర్చలేదు. సమూల నాశనం చేయమంటే నీచమైన వాటిని నాశనం చేస్తున్నాడు, కానీ క్రొవ్విన వాటిని చంపలేదు. మళ్ళీ రాజు, అసలైన వాడు రాజును చంపకుండా రాజును ప్రాణంతో ఉంచినాడు అనమాట. కాబట్టి రెండోసారి కూడా మరి సమూయేలుకు కోపం, ఎంతో బాధ, మరి దేవుడు కూడా ఎంతో పశ్చాత్తాపడతాడు. చూడండి 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింప వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. కాబట్టి ఆజ్ఞ మరి అనుసరించకపోతే మరి ఎంత
ఎంత బాధ, ఎంత మరి వేదన. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినకుంటే ఎట్లుంటుంది? ఉం? ఎంత ఒక బాధ అనిపిస్తుంది, మరి ఎంతో వేదనగా ఉంటుంది. పిల్లలు మరి ఎప్పుడు విధేయతగా ఉంటారు, ఎప్పుడు మాట వింటారు అని ఎంతో మనము బాధపడుతూ ఉంటాం. మరి అట్లాగే మరి దేవుడు కూడా సౌలు చేసిన పనికి అయ్యో ఈసారి కూడా మరి ఆజ్ఞ ఇప్పుడైనా భయపడతాడు అనుకుంటే ఇప్పుడు కూడా అట్లే చేసినాడు అని చెప్పేసి చాలా పశ్చాత్తాపడతాడు. నేను ఎందుకైనా సౌలును రాజుగా చేసినానా అని దేవుడు పశ్చాత్తాపడతాడు. చూడండి, మరి మన జీవితాల్లో కూడా మనం మరి దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించినట్లయితే మరి దేవుడు ఎందుకు ఈ బిడ్డను నేను రక్షించుకున్నాను, ఎందుకు నేను సొత్తుగా చేసుకున్నాను మరి అని చెప్పి చాలా బాధపడతాడు అనమాట. కాబట్టి మనం దేవుడు ఆయన మనకు చూపించిన ప్రేమకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అవిధేయత చూపించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మరి దేవుని మీద మనం సనగకూడదు. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం సనగకూడదు. ఎందుకు ఇట్లా చేసినావు ప్రభు అనకూడదు. మనం ఎంత నొప్పి భరిస్తున్నా కూడా మరి దేవుణ్ణి మనము ఆయన మీద నింద మోపకూడదు. కాబట్టి మనం మరి అంతగా తగ్గించుకొని అంతగా మనం దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడనమాట. మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన బాగు చేస్తాడు, మన సమస్యలన్నీ తీరుస్తాడు. మనం ఆయన మీద సనగడం గొనగడం అట్లా చేస్తే ఇంకా బాధ అధికం చేస్తాడు కానీ తగ్గించాడు. కాబట్టి అది మనం గుర్తించుకొని మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనకు అంతగా మరి ఆయన కృపను మనకు చూపిస్తూ వస్తాడనమాట. కాబట్టి ఇక్కడ సమూయేలు గురించి దేవుడు ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు. మరి సమూయేలు కూడా ఎంతో కోపంతో రాత్రంతా మరి దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి మరి సమూయేలు సౌలు దగ్గరకు వెళ్ళగానే నేను వందనం చేస్తున్నాడు, నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చినాను అని చెప్పేసి సమూయేలు ప్రవక్తనే ఆశీర్వదిస్తున్నాడు. చూడండి 13వ వచనంలో 13. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననుగా. సౌలు రాజు, సమూయేలు ప్రవక్త. సమూయేలునే యెహోవా ఆశీర్వాదం నీకు కలుగును గాక అంటున్నాడు. తర్వాత యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చినాను అంటున్నాడు. ఎక్కడ నెరవేర్చినాడు? మరి యెహోవా ఆజ్ఞ ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చినాడా? నెరవేర్చలేదు. అయినా కూడా నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చినానని చెప్తున్నాను అనమాట. కాబట్టి సౌలు మరి ఎంతగా దిగజారి పోయి మరి దేవునికి ఎంతో దుఃఖం కలిగించేవాడుగా. తర్వాత 17వ అధ్యాయంలో దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఆ స్త్రీలు దావీదును పొగడడాన్ని బట్టి దావీదు విషపు చూపు నిలిపినాడు. తన మరి మరణం వరకు కూడా దావీదును చంపాలని వెంటాడి దావీదును ఒక పక్షిని తరుముకుంటూ మరి దావీదు ఎంత గుహల్లో చెప్పులు లేకుండా అరణ్యాల్లో మరి ఆ విధంగా మరి తప్పించుకుంటూ ఎంత దావీదు బాధ అనుభవించినాడు. కాబట్టి దురాత్మ పట్టింది సౌలుకి. చివర్లో ఏమైంది? దురాత్మ. కాబట్టి ఒకప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఎంతో మరి భక్తి గలవాడు, ఎంతో విధేయత గలవాడు, ఎంతో తగ్గింపు గలవాడు, అలాంటి వ్యక్తి చివరిలో ఏమైపోయినాడు? దురాత్మ పట్టి మరి ఆఖరకు తన కత్తి మీద తానే పడి చనిపోయినాడు అన్నమాట. కాబట్టి మరి అందుకే దేవుడు ఆ వాక్యాన్ని రాయించి పెట్టినాడు, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కాబట్టి సౌలు ఆ విధంగా మరి ఆరంభము ఎంతో బాగుంది కానీ చివరికి వచ్చేసరికి చాలా దుస్థితి, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసినాడు అనమాట. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే సొలొమోను మరి ప్రారంభంలో ఎట్లున్నాడు? దేవుడు
నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు కలలో ఏం కోరుకుంటున్నాడు? నాకు ఇశ్రాయేలు ప్రజలు ఈ గొప్ప సైన్యాన్ని నేను పరిపాలించేదానికి నాకు జ్ఞానం కావాలి. మరి దేవుడు ఎంతో సంతోషించినాడు. నువ్వు ఆస్తిని, అంతస్తును, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, కానీ మరి జ్ఞానాన్ని అడిగినావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు సమస్తము ఇస్తానని చెప్తున్నాడు కదా. 3వ అధ్యాయం 1 రాజులు 3. ఏడవ వచనం అందరూ కలిసి చదువుకుందాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడిని నన్ను రాజుగా నియమించినావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వాళ్ళు లెక్క పెట్టుటయు వారి విశాల దేశం తనిఖీ చేయటి నాకు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడేవాడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు నాకు వివేకం గల హృదయము దయచేయము. కాబట్టి దేవుడు అతనికి ఇలాగో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. కాబట్టి ఎంతో మంచిగా మనవి చేసుకున్నాడు. మరి గొప్ప జనులకు న్యాయం తీర్చడానికి నాకు వివేకం గల హృదయాన్ని దయచేయము. కాబట్టి అది దేవునికి ఎంతో ఇష్టమైంది అనమాట. అందుకొరకు సమస్తం కూడా మరి సొలొమోనుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 12వ వచనం, నీవు ఇలాగని అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. కాబట్టి ఎంత గొప్ప మరి ఆధిక్యత, మరి ఐశ్వర్యము, ఘనత సమస్తం కూడా సొలొమోనుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎంతో జ్ఞానం. మరి ఇద్దరు స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత చక్కగా న్యాయం తీర్చినాడు. మరి ఇద్దరు నా బిడ్డ అని కొట్లాడుతుంటే ఏం చెప్పినాడు? కత్తి తీసుకురండి, 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇవ్వమని చెప్తాడు. అప్పుడు సొంత తల్లి ఎవరో అర్థమైపోయింది. సొంత తల్లి పేగులు దొరుక్కొని, అయ్యో ఆ బిడ్డను చంపొద్దయ్యా, ఆమెకే ఇచ్చేసేయండి అంటుంది. అప్పుడు రాజు సొంత తల్లి ఎవరో మరి గుర్తించినాడు అనమాట. కాబట్టి అంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకు ఇచ్చినాడు. కాబట్టి సొలొమోను ఆ రీతిగా ఎన్నో సామెతలు, ఎన్నో మరి కవిత్వాలు అన్నీ కూడా రాయగలిగినాడు. మరి మందిరాన్ని కట్టినాడు 40 సంవత్సరాల్లో. మరి ఎంతో మరి బ్రహ్మాండమైన మందిరాన్ని కట్టగలిగినాడు. తన యొక్క రాజ్యం ఎంతో విస్తారంగా చూడండి. 4వ అధ్యాయం వాళ్ళ భోజనం కూడా, రాజు యొక్క భోజనం కూడా ఎంత మరి ఐశ్వర్యంగా ఉందో చూద్దాం. ఇక్కడ 4వ అధ్యాయం 22వ వచనం నుండి, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవిగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలను రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలంన నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. కాబట్టి ఎంతగా దేవుడు సొలొమోను మరి ఆశీర్వదించినాడు అనమాట. ఎంతో గొప్ప వ్యక్తిగా మరి చేయగలిగినాడు. తర్వాత ఎంత జ్ఞానము ఇచ్చినాడంటే చూడండి, 4వ అధ్యాయం 32వ వచనం నుండి, అతడు 3000 సామెతలు, 1005 కీర్తనలను రచించెను. మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటినన్నిటి గూర్చి అతడు రాసెను. కాబట్టి ప్రతి మొక్క గురించి, ప్రతి ఒక్క
జంతువుల గురించి, పురుగుల గురించి, ప్రతి దాని గురించి కూడా సొలొమోను మరి వివరించి రాస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ రీతిగా సొలొమోను ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అయితే 11 మరి దేవుడు సొలొమోనుకి ఏం చెప్పినాడు, నువ్వు మరి నీ తండ్రిలాగా మంచి నాకు విధేయత కలిగి నేను ఇచ్చిన వాగ్దానాలు, నేను ఇచ్చిన కట్టడలు నువ్వు అనుసరిస్తే మరి నీవు సదాకాలము రాజుగా ఉంటావు, లేకుంటే నీ రాజ్యము తీసివేయబడుతుంది అని చెప్తున్నాడు అనమాట. 8వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుదాం. 8వ అధ్యాయం 24 నుండి. నీ దాసుడైన నా తండ్రికి దావీదునికి నువ్వు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవు ఇచ్చిన మాట నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానుడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి నాకు దావీదునికి ఇచ్చిన వాగ్దానం స్థిరపరచుము. కాబట్టి దావీదుతో ఏం చెప్పినాడు, మరి నా కట్టడలు నా యొక్క మరి విధులు నెరవేరిస్తే మరి ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడు వాడు నీకు ఉండక మానడు. కాబట్టి తప్పకుండా నీ మరి సంతానంలో వాడు రాజుగా ఉంటాడు అని దేవుడు సెలవిచ్చినాడు అన్నమాట. అయితే నువ్వు నా ఆజ్ఞలు గైకొనాలా అని చెప్తున్నాడు దేవుడు. కానీ మరి సొలొమోను ఏం చేస్తున్నాడు, 11వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆజ్ఞను మరి ధిక్కరిస్తున్నాడు, మరి తృణీకరిస్తున్నాడు, మర్చిపోయినాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మర్చిపోయినాడు. అన్య స్త్రీలను మోహించి మరి వారికి లొంగిపోయినాడు అనమాట. చూడండి 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిరుపుతారు కానీ గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగిండరి. అతని భార్యలు అతని హృదయంను త్రెప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రైన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయేను. కాబట్టి మరి అన్య స్త్రీలను మోహించి వారితో పాపం చేసి వాళ్ళను భార్యలుగా చేసుకొని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మర్చిపోయి దేవుని మరి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినారు అన్నమాట. చూడండి ఎంతగా దేవుడు సొలొమోనును దీవించి ఆశీర్వదించినాడు. ఎంత గొప్ప మరి పేరు, మరి అందరికంటే ఎక్కువగా మరి సొలొమోనును దేవుడు ఆశీర్వదించినాడు. మరి అధికమైన జ్ఞానం ఇచ్చినాడు. మరి అంత చేసినప్పటికి కూడా సొలొమోను మరి అన్ని స్త్రీలను బట్టి దేవుని దూరం చేసుకున్నాడు, దేవునికి దూరం అయిపోయినాడు. దేవుని ఆజ్ఞలు మరి ఏమాత్రం కూడా గుర్తులేదు, మర్చిపోయినాడు. దేవుని ఆజ్ఞలన్నీ కూడా మర్చిపోయినాడు. మరి విగ్రహాల వైపు తిరిగినాడు. కాబట్టి ఆ రీతిగా చేయటం ద్వారా దేవుడు ఎంతగానో పశ్చాత్తాపడి తన దాసుడిని యెరోబాముకు మరి రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్తున్నాడు. చూడండి 10వ వచనం నుండి. నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము ఈ దినముల యందు నేను అలాగ చేయక నీ కుమారుని చేతిలోని దాన్ని తీసివేసేదను. రాజ్యమంతే తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము ఒక్క గోత్రము నీ కుమారులకు ఇచ్చేదరు. చూడండి ఎంత
మరి ఆ, మరి తన యొక్క స్థితి అంతా కూడా ఇప్పుడు మారిపోతుంది. తన రాజ్యము దాసునికి, యెరోబామును దాసునికి మరి ఇచ్చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. సొలొమోను ఎంత గొప్ప వ్యక్తి, ఎంతగా దిగజారిపోయినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అంత గొప్ప రాజు. ఇప్పుడు తన రాజ్యం అంతా కూడా ఒక్క గోత్రం మాత్రమే నీకు, నీ కుటుంబానికి, నీ సంతానానికి ఇస్తాను, అది దావీదును బట్టి నేను ఒక గోత్రం మాత్రమే ఉంచుతాను అని చెప్పి మరి దేవుడు ఎంతో బాధతో మరి చెప్తున్నాడు అనమాట. కాబట్టి సొలొమోను యొక్క పరిస్థితి కూడా అంతే. కార్యారంభము ఎంతో మంచిగా ఉంది, అయితే కార్యాంతము ఎంతో మరి భయంకరంగా, ఎంతో మరి దుస్థితికరంగా ఉందన్నమాట. కాబట్టి ఆ రీతిగా మరి సొలొమోను దిగజారిపోయినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత మూడవ వ్యక్తి మనం చూసినట్లయితే యెరోబాము సొలొమోను దగ్గర ఒక దాసునికి దేవుడు రాజ్యాన్ని అప్పగించినాడు. చూడండి 29వ వచనం, 11:29. ఈ యెరోబాము కూడా ఎట్లాంటి వాడు చూడండి 28వ వచనంలో. అయితే యెరోబాము అతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాను. ఈ యెరోబాము ఎట్లాంటి వాడంట? పని యందు శ్రద్ధ గలవాడని మరి సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా చేసినాడు అనమాట. ఒక దాసుణ్ణి ఒక అధికారిగా చేసినాడు. అయితే దేవుడు మరి ఆ యెరోబామును రాజుగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ మరి అహీయా ప్రవక్త చెప్పి మరి యెరోబామును అభిషేకం చేయమని చెప్తున్నాడు 29వ వచనంలో. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలువెళ్ళిపోగా సిలోనీయుడును ప్రవక్తను అహీయా అతన్ని మార్గమందు కనుగొని అహీయా క్రొత్త వస్త్రం ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవరునూ లేకపోయాను. అంతటా అహీయా తాను ధరించుకున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాము తిట్లనెను. ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మరి సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనుల దేవతను, కెమోషు అను మోయాబీల దేవతను, మిల్కోమను అమ్మోనీల దేవతను మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసిన నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గాలను నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతి నుండి రాజ్యంను కొట్టివేసి 10 గోత్రం నీకు ఇచ్చేది. అయితే నా సేవకుడు దావీదు నిమిత్తం నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రం నుండి వారికి ఒక గోత్రము ఉండనిత్తును. కాబట్టి అహీయా ప్రవక్త ద్వారా దేవుడు మరి యెరోబామును మరి అభిషేకించి రాజుగా ఏర్పాటు చేస్తాడనమాట. మరి ఇప్పుడు ఈ యెరోబాము ఎట్లుండాలా? ఎంత కృతజ్ఞతగా ఉండాలా, ఎంతగా భయభక్తులు కలిగి ఉండాలా. అయితే ఈ సొలొమోను కుమారుడు రెహబాము మరి యెరోబామును చంపడానికి మరి ప్రయత్నం చేసినట్లుగా అర్థం చేసుకొని మరి ఇక్కడ 25వ వచనంలో యెరోబాము ఏం చేస్తున్నాడంటే దేవతలు దూడలను చేస్తున్నాడు అనమాట. బంగారపు దూడలు చేసి మరి ప్రజలంతా కూడా తన వైపు త్రిప్పుకోవడానికి దూడలను చేసి మరి మీ దేవుడు ఇదే అని చెప్తున్నాడు. చూడండి 12వ అధ్యాయం 27వ వచనం నుండి. రాజ్యం మరలా దావీదు సంతతి వారు అగును అని యెరోబాము తన హృదయమును తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందు ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించడం రాజు చేసిన కార్యం పాపమునకు కారణమాయను.
కాబట్టి యెరోబాము ఎంత త్వరగా మరి తన యొక్క స్థితిని మర్చిపోయి, నేను ఒక దాసుడను కదా, దేవుడు నన్ను ఎంతగా హెచ్చించినాడు, ఎంతగా మరి 10 గోత్రాలు నాకు అప్పగించినాడు అని ఎంత కృతజ్ఞతగా మరి దేవుణ్ణి సేవించవలసిన దానికి బదులు మరి ఇంకా విరోధంగా మరి ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. మరి ఇదే దూడలను వేసి ఇదే మీరు పూజించండి, ఇవే మీ దేవుడు అని చెప్పేసి ప్రజలందరినీ కూడా తన వైపు త్రిప్పుకుంటున్నాడు. కాబట్టి మరి యెరోబాము మరి దేవునికి ఎంతో మరి దేవుని దృష్టిలో ఎంతో మరి విరోధంగా ఎంతో దుష్కార్యము చేసిన వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి యెరోబాము జీవితము చాలా అధ్వాన్నంగా తయారైంది. మరి దేవునికి విరోధంగా జీవించిన రాజులందరూ కూడా యెరోబామునే అనుసరిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తామన్నమాట. చూడండి 14వ అధ్యాయం, మొదటి రాజులు 14:16 వచనం. 16 వచనం. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయట కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. కాబట్టి తానే పాపం చేసి ఇశ్రాయేలు పాపం చేయటకు కారకుడైన యెరోబాము బిరుదు వచ్చేసిందనమాట. ఏం బిరుదు? తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడైన యెరోబాము. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ రాజులు కొంతమంది దేవునికి నమ్మకంగా జీవించినారు, మరి కొంతమంది అయితే యెరోబామును అనుసరిస్తూ వచ్చినారు. 15:27 వచనం. ఇక్కడ ఆసారాజు కూడా యెరోబామును అనుసరిస్తూ వస్తున్నాడు. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గం నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటకై కారకుడు అయినో ఆ పాపములను అనుసరించి ప్రవర్తించను. తర్వాత 30 వచనం. తాను చేసిన పాపం చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటకై కారకుడగు యెరోబాము ఇశ్రాయేలు దేవుని యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగ జరిగింది. కాబట్టి యెరోబాము మరి ఎంత శాపగ్రస్తమైన మరి పేరు తెచ్చుకున్నవాడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 16-19 వచనం. ఇక్కడ జిమ్రీ అన్నమాట. జిమ్రీ కూడా యెరోబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనం చేయవాడై ఉండి తానే పాపం చేయొచ్చు ఇశ్రాయేలు పాపం చేయటం కారకుడైనందున ఇలా జరిగాను. తర్వాత మరి జిమ్రీ, ఒమ్రీ, ఆహాబు 29 వచనంలో ఆహాబు వీళ్ళంతా కూడా యెరోబామును అనుసరిస్తూ వచ్చినారు. యెరోబాము ఎంత దేవునికి విరోధంగా ఉన్నాడని మరి ఎరగని వారుగా వాళ్ళు మరి యెరోబాము యొక్క పాపాన్ని అనుసరిస్తూ వచ్చినారు. 22వ అధ్యాయం 52 వచనం. ఇక్కడ అహజ్యా యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపం చేయట కారకుడైన నెబాతు కుమారుడు యెరోబాము ప్రవర్తన అనుసరించి ప్రవర్తించవచ్చును. చూడండి మరి ఎంతమందికి చెడ్డ మాదిరి యెరోబాము చూపిస్తున్నాడు అనమాట. ఎంతమంది రాజులు మరి ఆ చెడ్డ మాదిరిని అనుసరిస్తూ వచ్చినారు. కాబట్టి యెరోబాము మరి దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రేమ మరి అవన్నీ కూడా గుర్తించకుండా మరి దేవుని యొక్క శక్తిని మరి గుర్తించకుండా ఎంత త్వరగా దిగజారుని స్థితికి వచ్చేసినాడు అనమాట. కాబట్టి ప్రారంభంలో పని ఎందో శ్రద్ధ గలవాడు అని వ్రాయబడింది. అయితే మరి అంత త్వరగానే తన యొక్క సాక్ష్యం అంతా చెడగొట్టుకున్నాడు అనమాట. కాబట్టి ఆ రీతిగా మరి మన జీవితంలో మరి కార్యారంభము కంటే కార్యాంతం మేలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. కాబట్టి మనము మరి మొదటి వారుగానే మన మరణం పొందే వరకు కూడా మనం మొదటి వారుగానే ఉండాలని దేవుని యొక్క ఆశ. కడపటి వారంగా కాకూడదు. మనం మరి కార్యాంతము మరి దౌర్భాగ్యమైన స్థితికి రాకూడదు. మనం ఎంతో మరి మన యొక్క మరణం, మన యొక్క జీవితం విజయవంతంగా మనము పూర్తి చేసుకోవడానికి మనము
మరి ప్రయాసపడాలన్నమాట. ఇక్కడ మత్తయి సువార్తలో చూడండి 19వ అధ్యాయం. మత్తయి 19 క్షమించండి 20వ అధ్యాయం 20 నుండి చదువుదాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారుడితో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులు, ఒకడు కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపున కూర్చున్న సెలవిమ్మని ఆయనను అందుకు వేస్తూ, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు, త్రాగు గిన్నెలోది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమన్నారు. కాబట్టి ఇక్కడ జబదయి కుమారుల తల్లి మరి వాళ్ళ ఒక్కసారి యేసుప్రభు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉండాలని ఆమె కోరుకుంటుంది అనమాట. కాబట్టి మరి ఆ విధంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా మనము హెచ్చింపబడాలా, ఆయన ఉద్దేశ ప్రకారంగా మనం దీవించబడాలి, కానీ మన సొంతగా అలాంటి కోరికలు మనం కోరుకోకూడదు అనమాట. కాబట్టి ప్రభు అంటున్నాడు, మరి నేను త్రాగే గిన్నెలోది మీరు త్రాగుతారా అంటున్నాడు. మరి యేసు ప్రభు మన మరణం పొందినట్టుగా అలాంటి మరణాన్ని వాళ్ళు పొందగలరా? కాబట్టి ప్రభు అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆ రీతిగా మరి మన జీవితంలో మరి అంతం వరకు మనం సహించే వారంగా మరి మన జీవితాన్ని అనుదినం అనుక్షణం ప్రతి మరి దినం కూడా మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. మనం దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ వచ్చినప్పుడు మనం ఎంతో దేవునికి నమ్మకంగా జీవించగలము, మనం పాపాన్ని జయించగలము. మనం మన సొంత శరీరంతో సొంత తలంపులతో ఆ విధంగా జీవించినట్లయితే మనం మాత్రం కూడా జయించలేము. అక్కడ ఆత్మచేత మనం నడిపించబడుతూ రావాలన్నమాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, కొన్ని వచనాలు చదువుదాం. 5, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమున ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడల నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. కాబట్టి ఆత్మానుసారులు శరీరానుసారులు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటుంది. కాబట్టి మనం ఆత్మానుసారంగా మనము మరి జీవించినప్పుడు మనం ఆత్మ విషయంలో మీదే మన మనసు అంతా ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఆత్మానుసారమైన మనసు అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది, మరి దేవునికి లోబడుతుంది. కాబట్టి దేవునికి మరి సంతోషం కలిగిస్తుంది అనమాట ఆత్మానుసారమైన మనసు. కానీ శరీరానుసారమైన అయితే దేవునికి విరోధంగా మరి నడిపిస్తుంది అనమాట. తర్వాత దేవుణ్ణి సంతోషపరచలేదు. శరీరానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపరచలేదు, మరి దేవునికి లోబడదు. కాబట్టి మనం గుర్తించాలా, మనం మన ఆత్మానుసారంగా నడుస్తున్నామా శరీరానుసారంగా నడుస్తున్నామా, మరి మన క్రియలను బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి మరి మనం ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు మనం దేవుని పిల్లలము, దేవుని కుమారులము, కుమార్తెలంగా మరి చెప్పబడతాం. కాబట్టి మనం శరీరానుసారంగా నడవడానికి మన శరీరానికి రుణస్థలం కాదని ఇక్కడ ఎంతో క్లియర్గా రాయబడింది. చూడండి ఆ 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరంనకు రుణస్థలము కాము.
కాబట్టి మనం మరి శరీరానికి మనం రుణపడి లేము. మరి ఎందుకొరకు మనం శరీరానికి లోబడాలా? శరీరం చెప్పినట్లుగానే ఈరోజు మందిరానికి వద్దులే, పండుకో, పని చేసుకో, అన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతుక్కో, అట్లా శరీరం చెప్తా ఉంటుంది. దేవునికి విరోధంగా ప్రార్థన చేసుకోవద్దని, వాక్యం చదవద్దని, దేవుని మందిరానికి పోవద్దని, అట్లా దేవునికి విరోధంగా మనల్ని శరీరం నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం మరి శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే మనం శరీరానికి లోబడతాం. కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటామో అప్పుడు ఆత్మ సంబంధమైన విషయం మీదే మనకు మనస్సు అంతా ఉంటుంది. ఆత్మ మరి దేవునికి సంబంధించిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు అనమాట. కాబట్టి మనం ఆత్మచేత నడిపించబడినప్పుడే మనం దేవుని పిల్లలం, లేకుంటే సాతాను పిల్లలమే. మరి దినదినము మనం ఆత్మచేత నడిపించబడుతున్నామా పరీక్షించుకోవాలా. మనకి ఇష్టం వచ్చినట్టు చేసి నేను ఆత్మచేత పడుతున్నానంటే అది అబద్ధం అవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు వెంటనే శరీరం ఏదో ఒక పని చూపిస్తాడు, ముఖ్యమైన పని చూపిస్తాడు. అట్లా వెంటనే మనం శరీరానికి లోబడకూడదు. అంటే ప్రార్థన చేసుకున్న దేవుని మరి సంతోషపరచడానికి. కాబట్టి మనం జయించాలి, ఆ తలంపును కొట్టివేయాల, చంపివేయాల. ఆత్మచేత శరీర క్రియలను చంపాల. అట్లా మరి మనం పాపం మీద విజయాన్ని పొందాలన్నమాట. కాబట్టి ఆ రీతిగా ఆత్మచేత ఎందరూ నడిపింపబడు వాడు దేవుని పిల్లలు. 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపాల. అట్లా దినదినము శరీర క్రియలను చంపుతూ, శరీర తలంపులను చంపుతూ మనం ముందుకు సాగే వరంగా ఉండాలన్నమాట. కాబట్టి శరీరంలో వచ్చిన తలంపులు అన్నిటికీ మనం లోబడుతూ రాకూడదు. కాబట్టి వాటిని ఎక్కడ కట్ చేసుకుంటూ పోతేనే మనం దేవుని సంతోషపరచగలం, ఆత్మీయంగా జీవించగలం, దేవుని పిల్లలంగా మనం పిలువబడగలం. కాబట్టి ఆ రీతిగా మరి మనం అంతం వరకు నమ్మకంగా ఉండి మరి దేవుని రాజ్యానికి చేరవలసిన వారంగా ఉంటున్నాం. అంతవరకు మనం సహించకుంటే మనం రక్షణ పొందలేం. రక్షణ పొందడం ఇంకా అయిపోయింది, నేను ఇంకా దేవుని రాజ్యంలో చేరుతానని మరి అనుకోకూడదు. మరి దినదినము మనం జయిస్తూ పోతేనే, మరి ఆ విధంగా సహిస్తూ పోతేనే మనం రక్షణ పూర్తి అవుతుందన్నమాట. కాబట్టి ఆ రీతిగా మరి సొలొమోను, యెరోబాము, సౌలు వాళ్ళు నడిచినట్లుగా మనం ప్రారంభంలో బాగుండి చివరిలో మనం దిగజారిన పరిస్థితికి రాకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలా. ఎక్కువ ప్రార్థన శక్తి కలిగిన వారంగా మరి ప్రార్థనలో మనం ఎక్కువగా గడిపినట్లయితే దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడంట. ప్రార్థన ద్వారానే మనం మన ఆత్మశక్తిని, బలాన్ని పొందగలం. ప్రార్థనతోనే మనము అన్నిటిని కూడా జయించగలం. కాబట్టి ప్రార్థన మరి ఏదో అలవాటుగా చేసుకునేది కాదు. మనం భారంతో నిజముగా మొరపెడితేనే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. నిజంగా లేకుండా ఊరికే చేసుకోవాలా, ఆ విధంగా చేస్తే మనకు జవాబు ఎంత మాత్రం కూడా రాదనమాట. నిజముగా మొరపెట్టాలి, ఆశతో. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు నేను నిజంగా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడా, నేను నిజంగా మొరపెట్టినానా, ఊరికే చేసినట్టున్నాను అట్లా అనిపిస్తుంది. కాబట్టి మనం ఆశతో దేవుని ద్వారా మనకు జవాబు రావాలా, మన సమస్య తీరాలా, మన అక్కర తీరాలా అనే మరి ఆశతో, విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండి మన మొర ఆలకిస్తాడు, జవాబిస్తాడు అన్నమాట. కాబట్టి నిజముగా మొరపెట్టేవారికి సమీపంగా ఉంటాడు దేవుడు. సమీపంగా ఉంటే ఎంతో తొందరగా మన మొర ఆలకిస్తాడు, తొందరగా జవాబిస్తాడు అన్నమాట. ప్రార్థన చేసుకుందాము. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవ, పరిశుద్ధుడా, దయామేడ స్తోత్రాలు.
నాయన మరి ఉదయం నుంచి ఇంతవరకు కాపాడి భద్రపరిచిన మరి సహోదరుల కూడికలో తండ్రి మీరే తండ్రి నీ మాటలు మరి వినిపించినందుకు మీకు ఎంతో స్తోత్రాలు నాయన. ప్రభువా మీ యొక్క ప్రేమ మీ దయని బట్టి స్తోత్రాలు తండ్రి. మేము మరి నశించి నరకానికి వెళ్ళకుండా తండ్రి మీ రాజ్యంలో మేము మరి ఉండాలని తండ్రి మరి ప్రభువా ఏమాత్రం కూడా తండ్రి మరి శత్రు చేతిలో చిక్కకుండా మరి ప్రభు తిరిగి దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళకుండా ఉండాలని ప్రభువా అనేక విధాలుగా తండ్రి నీ వాక్యాన్ని మాకు అందిస్తున్నందుకై మీకు ఎంతగానో స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. దయమేడవని తండ్రి మరి ఉదయకాలంలో కూడా మీరు వినిపించిన నీ లేఖన భాగాలంటి బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన నీ వాక్యమును భద్రపరచండి. వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి ప్రభువా నీ కృప దయచేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం దయల తండ్రి. మరి ఆన్లైన్లో ఎంతమంది అయితే విన్నారో బిడ్డలందరిలో కూడా తండ్రి మీ కార్యం సంపూర్ణంగా జరిగించి మీ రాజ్యం గురించి సిద్ధపరచండి నాయన. మేము మరి కార్యారంభం కంటే కార్యాంతం మేలని సెలవు ఇచ్చినావు తండ్రి. ప్రభువా మేము తండ్రి మా మరి రక్షణ పొందిన దినం నుండి తండ్రి మరి మా మరణం వరకు మేము ఎంతో నమ్మకంగా తండ్రి మేము జీవించడానికి భయభక్తులతో జీవించడానికి నాయన మా రక్షణ మేము కాపాడుకోవడానికి నాయన నీ కృప దయచేయమని ప్రార్థించుకుంటున్నాం దేవా. సహాయం చేయండి ప్రభువా, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. బలహీనులం నాయన, లోకంలో ఉంటున్నాం, శరీరంలో ఉంటున్నాం తండ్రి. తొట్టిల్లేవారం ప్రభువా, పడిపోయేవారం దేవా మీరే సహాయపడండి నాయన. మీ పునరుత్థాన శక్తిని మాలో కుమ్మరించండి ప్రభువా తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రభువా మీకే మొరపెట్టుకుంటున్నాం తండ్రి, మీకే అప్పగించుకుంటున్నాం. ఈ రీతిగా ప్రభువా తండ్రి కడపడి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అని సెలవు ఇచ్చినావు నైనా. ఆ విధంగా ప్రభువా మేము కడపటి వారం కాకుండానైనా మమ్మల్ని తను మీరే ప్రభువా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అంతం వరకు సహించి ప్రభువా మేము మీ రాజ్యం చేరడానికి మీకు సహాయం దయచేయండి ప్రభువా. మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఈ రీతిగా ప్రభువా మరి తండ్రి ఇంకా మరి ఎంతమంది ప్రభువా సమస్యలతో ఉంటున్నారు, అనారోగ్య పరిస్థితులు ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకునండి. యవన బిడ్డలు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీరే సహాయపడినాయన తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకున్న సుఖమైన కాన్పుల కొరకు సిద్ధపరచండి. విధవరాళ్లను తండ్రి, వృద్ధులను జ్ఞాపకం చేసుకున్నాయన నూతన శక్తితో నింపండి దేవా తండ్రి. మరి బ్రౌన్లో ఉంటున్న బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. మీరే ఆశీర్వదించి కాపాడండి తండ్రి. మందిలో జరుగుతున్న పనులన్నింటిని బట్టి స్తోత్రాలు. బాత్రూమ్స్ లెట్రిన్స్ కూడా త్వరగా పూర్తవటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ నేను మరొకసారి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ నేను తిరిగి మా ఇళ్ళకి వెళుతుండగా మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని ప్రార్థించుకుంటూ కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.